మీ బైబిల్స్ ఉంటే మత్తయి సువార్త 6వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకుందాం. గమనించండి, కొన్ని ఈ నూతన సంవత్సరంలో నేను చెప్పింది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవునికి ప్రతి మనిషి పట్ల ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక దేవునికి ఉన్నది. కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉండడము ఒకటి, ఆ ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడము ఇంకొక విషయము. ఓకే, మనము లాస్ట్ వీక్ కూడా చూసాము. సామెతల్లో ఏమని ఉంటుందంటే, దేవుని యొక్క ప్రణాళిక లేకపోతే దేవుని యొక్క ఉద్దేశము స్థిరముగా ఉంటుందంట. ద లార్డ్స్ పర్పసెస్ విల్ స్టాండ్ ఫర్ ఎవర్ అని ఉంటుంది. కానీ చాలామంది అది చదివినప్పుడు ఆ వాక్యము దాన్ని ఏ విధంగా ఆలోచిస్తారు లేకపోతే ఏ విధంగా నమ్ముతారంటే, దేవుని యొక్క ఉద్దేశము లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక స్థిరముగా ఉన్నది అని రాసిన దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడుతుంది అని చదువుతారు, లేకపోతే ఆ విధంగా ఆలోచిస్తారు, ఆ విధంగా స్వీకరిస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో లేకపోతే నా జీవితంలో, మన జీవితాలలో అది నెరవేర్చబడుతుంది అని రాసి లేదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక లేకపోతే ఉద్దేశము స్థిరముగా ఉంటుందంట. అంటే లోకంలో ఎటువంటి విషయాలు జరిగినా, ఎటువంటి సంఘటనలు జరిగినా, మన జీవితంలో మనము ఎటువంటి తీర్మానాలు తీసుకున్నా లేకపోతే కొన్నిసార్లు సరి అయిన తీర్మానాలు తీసుకోకపోయినా కూడా దేవుని యొక్క ఉద్దేశములో ఎటువంటి మార్పు ఉండదంట. దేవుని యొక్క ఉద్దేశము స్థిరముగా ఉంటుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశము తెలుసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. దేవుని యొక్క ఉద్దేశము మనము తెలుసుకొని ఆ ఉద్దేశము మన జీవితంలో నెరవేర్చబడేటటువంటి విధానముగా మనము జీవించాలి. సో దేవుని యొక్క ఉద్దేశం మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఏంటి, దేవుని యొక్క మాట మనము వినగలగాలి, లేకపోతే దేవుని యొక్క స్వరము మనం వినగలగాలి. దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు చెప్తాడు, దేవుడు ప్రతి మానవుడితో మాట్లాడతాడంటే. గాడ్ స్పీక్స్ టు అస్. God is not a God, the God that we worship is not made with our hands. మన చేతులతో తయారు చేసిన దేవుణ్ణి మనము పూజించట్లేదు. దేవుడు ఒక మాట్లాడే దేవుడు. సో దేవుడు మనతో మాట్లాడతాడంటే దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క స్వరము వినాల్సిన బాధ్యత, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. సో కానీ చాలాసార్లు మనము ఎటువంటి జీవితాలు జీవిస్తున్నామో లేకపోతే ఎటువంటి లోకంలో ఉన్నామంటే, మన చుట్టూరు కూడా ఎంతో శబ్దాలలో మధ్యలో జీవిస్తాం. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడడం ఆపేసిన ఎన్నో సౌండ్స్ వినిపిస్తున్నాయి మీకు. కానీ ఇప్పుడు నేను మాట్లాడినంతసేపు కొంతమంది మీరు వేరే సౌండ్స్ గురించి పెద్ద పట్టించుకోలేదు. ఎందుకు? నా స్వరము మీద మీరు వింటున్నారు కాబట్టి. నా స్వరము మీద మీ ధ్యాస ఉన్నప్పుడు ఫ్యాన్స్ సౌండ్ మీకు వినిపించలేదు. నా స్వరము మీద మీ ధ్యాస ఉన్నప్పుడు బయట కార్లు శబ్దాలు మీకు వినిపించట్లేదు. కానీ ఎప్పుడైతే నేను క్వైట్ అయిపోతానో, ఎప్పుడైతే నేను మాట్లాడడం ఆపేస్తానో, సడన్గా మీకు ఫ్యాన్ సౌండ్స్ వినిపిస్తాయి, నెమ్మదిగా జనరేటర్ సౌండ్ వినిపిస్తుంది బయట, తర్వాత రోడ్డు మీద వెళ్ళే కార్ల సౌండ్ కూడా మనకు వినిపిస్తుంది. చాలాసార్లు దేవుని యొక్క స్వరము మన జీవితాల్లో, దేవుడు మనతో మాట్లాడడు అని కాదు, లేకపోతే మాట్లాడట్లేదని కాదు, చాలాసార్లు మనము దేవుని యొక్క స్వరము వినకుండా జీవిస్తుంటాము. సో ఉపవాసము చేసినప్పుడు, మనము ఉపవాస ప్రార్థనలో మనం పాల్గొన్నప్పుడు, మనము ఉత్తి ఆహారము నుంచి దూరం అవ్వడం గురించి కాదు, ఆహారము గురించి మెయిన్ ఫోకస్ కాదు, కానీ మన జీవితంలో చేసేటటువంటి కొన్ని పనుల నుంచి మనము దూరం చేసుకొని మనము నిశ్శబ్దమయ్యి దేవుని యొక్క స్వరము వినడానికి చేస్తాము. ఆమెన్. ఓకే, చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి చదవడం మొదలు పెడితే, ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఏ విధంగా ఫస్ట్ మనము ఉపవాసము చేయకూడదో దాని గురించి మాట్లాడతాడు. 16వ వచనం నుంచి చదువుదాము. చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖాముకులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఓకే, అక్కడికి ఒకసారి ఆగం. చూడండి, సో కొంతమంది అక్కడ యేసుక్రీస్తు ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో వాళ్ళు ఉపవాసము చేస్తున్నారంట.
సో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు. దేవునికి మనము ఎవరన్నా ఉపవాసములో ఉన్నారు అంటే ఏంటి, వాళ్ళు దేవుని యొక్క స్వరము వినడానికి చేస్తున్నారు, లేకపోతే దేవునికి దగ్గర అవ్వడానికి చేస్తున్నారు, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోవడానికి చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ బయటకి కనిపించడానికి వాళ్ళ క్రియలు సరిగ్గా ఉన్నప్పటికీ వాళ్ళ మనస్సు సరిగ్గా లేదంట. అంటే ఏంటి, కొంతమంది మనము చర్చిలో అందరూ ఉపవాసం చేస్తున్నారు, లేకపోతే పాస్టర్ గారు చెప్పారు ఉపవాసం చేయాలని, లేకపోతే జాన్యువరి కదా ఇప్పుడు అందరు లోకంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా ఈ నెలలో ఎప్పుడో ఒకసారి ఉపవాసం చేస్తారు కాబట్టి నేను కూడా చేస్తే అయిపోతుంది అనేటటువంటి ఆలోచనతో కాదు, అటువంటి మనసుతో కూడా చేయకూడదంట. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా చేస్తావో నీకు వచ్చేటటువంటి రివార్డు లేకపోతే ప్రతిఫలము ఎవరి నుంచి వస్తుంది, మనిషి నుంచి వస్తుంది, మానవుడి నుంచి వస్తుందంట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, వాళ్ళు ఏం చేశారంటే ముఖములను వికారము చేసుకున్నారంట. సో వాళ్ళు దేనికోసం చేస్తున్నారు, వేరే వాళ్ళు వాళ్ళని చూసి అయ్యో పాపం వీళ్ళు ఉపవాసం ఉంటున్నారు అని చెప్పడానికి అన్న విధంగా ఆలోచించడానికి కోసము, లేకపోతే అబ్బా వీళ్ళు ఉపవాసం కూడా చేస్తున్నారు అని మంచిగా ఆలోచించడం కోసము చేస్తున్నారు. సో ఆ విధంగా మనం ఉపవాసం చేస్తుంటే అంటే వేరే వాళ్ళ కోసము, వాళ్ళ అభిప్రాయం మార్చడానికి కోసము, లేకపోతే పాస్టర్ గారు అడిగితే నేను ఉపవాసము చేశాను అని చెప్పడానికి కోసము, లేకపోతే వేరే వాళ్ళ కోసము చేయడం మొదలు పెడితే ఏమంటున్నాడు, మనకి వచ్చేటటువంటి ప్రతిఫలం ఎవరి నుంచి వస్తుందంట, మానవుడి నుంచి వస్తుందంట. ఓకే, చూడండి 17వ వచనం చదువమ్మ. మనుషులు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. కంటిన్యూ 18 కూడా చదువు. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఓకే, సో చూడండి ఏమంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే ఉపవాసము చేయడం మొదలు పెడతావో ఏ విధంగా చేయాలంట, వేరే వాళ్ళు చూసినప్పుడు నీ మీద జాలి పడకూడదు, వేరే వాళ్ళు చూసినప్పుడు నువ్వేదో పనిష్మెంట్లో వెళ్తున్నట్టు అనిపించకూడదు వాళ్ళకి. నీ జీవితం చూసినప్పుడు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో చూసినప్పుడు వాళ్ళు చూసి అంత మామూలుగానే ఉంది అనుకోవాలి నీ జీవితము. అప్పుడు నువ్వు చేసేటటువంటి కార్యము ముఖ్యంగా ఎవరు చూస్తున్నారంట, దేవుడు చూస్తున్నాడంట. దేవుడు చూసి ప్రతిఫలం ఇప్పుడు ఎవరి నుంచి వస్తుంది, నీకు ప్రతిఫలం ఎవరి నుంచి వస్తుంది, అందరు గట్టిగా ఎవరి నుంచి, దేవుడి నుంచి వస్తుంది. అందరు లేసున్నారా? ఓకే, ఒకసారి పక్కన ఉన్న వాళ్ళని చూసుకోండి, లేసున్నారో లేదో. ఓకే, సో అందరు గట్టిగా మాట్లాడాలి. ఇప్పుడు ప్రశ్న అడిగినప్పుడు ఎవరి నుంచి వస్తుందంట ప్రతిఫలము, దేవుడి నుంచి వస్తుందంట ప్రతిఫలము, మానవుడి నుంచి కాదు. సో అంటే ఏంటి, ఇప్పుడు మనము కొన్ని రోజులు ఉపవాసము చేయడం మొదలు పెడతాము, కానీ సరి అయిన విధానములో చేయలేదనుకో, నువ్వు సరి అయిన మనసుతో చేయలేదనుకో, సరి అయిన ఆలోచన సరి అయిన అవగాహనతో చేయలేదనుకో, నీకు వచ్చేటటువంటి ప్రతిఫలం అంతా ఎక్కడి నుంచి వస్తుంది, లోకము నుంచి వస్తుంది, మానవుడి నుంచి వస్తుంది. లేకపోతే నువ్వు కొద్దిగా ఏంటి ఇప్పుడు ఆహారం నుంచి దూరం అయ్యావంటే కొద్దిగా వెయిట్ లాస్ అవ్వచ్చు, అదే నీ ప్రతిఫలము. కానీ శారీరకమైన ప్రతిఫలము చూస్తావు, కానీ ఆత్మీయ ప్రతిఫలము నీకు పొందుకోవు. ఎందుకు? ఆత్మీయ ప్రతిఫలం ఎవరు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. దేవుడి నుంచి నువ్వు ప్రతిఫలము పొందుకోవాలంటే నువ్వు ఉపవాసము చేసేది సరి అయిన విధానములో చేయాలి, సరి అయిన విధానంలో చేయాలి. సో మొట్టమొదటిగా గమనించండి, ఉపవాసము చేసేది మనము వేరే వాళ్ళ కోసము కాదు. ఓకే, రెండవది కూడా గుర్తుపెట్టుకోండి, ఉపవాసము మనము మన కోరికలు మన ఆశలు కోసము చేయడము కాదు. ముఖ్యముగా చాలాసార్లు ఎస్పెషలీ భారతదేశంలో ఉపవాస ప్రార్థనలు అనగానే, లేకపోతే ఒక వ్యక్తి ఉపవాసము చేస్తున్నారు అనగానే చాలామంది దేనికోసం చేయడం మొదలు పెడతారు, వాళ్ళకి ప్రత్యేకముగా వాళ్ళ జీవితానికి కావలసిన అవసరతలు దేవుడు నెరవేరుస్తాడేమో అనే ఆలోచనతో ఉపవాసం చేయడం మొదలు పెడతారు. కానీ గమనించండి, అన్నిటికైనా ముఖ్యమైన విషయము ఉపవాసము ఎందుకు చేస్తున్నామంటే, ఫాస్టింగ్ ఈజ్ అబౌట్ అలైనింగ్ అవర్ లైఫ్స్ విత్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్ ఫర్ అస్. ఫాస్టింగ్ ఈజ్ అబౌట్ అలైనింగ్ అవర్ లైఫ్స్ విత్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్. ఉపవాసము ద్వారా ఏం జరుగుతుందంటే, ఉపవాసము ద్వారా మన మనస్సు దేవుని యొక్క ఉద్దేశముతో ఏకీభవించడము జరుగుతుంది.
అర్థమవుతుందా? మన మనసులు దేవుని యొక్క ఉద్దేశముతో ఏకీభవించడం జరుగుతుంది. సో నీకు వేరే కోరికలు ఉండొచ్చు, వేరే ప్రేయర్ రిక్వెస్ట్ ఉండొచ్చు, వేరే విషయాల గురించి నువ్వు ప్రార్థన చేయాలని కోరుకోవచ్చు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ నీ అన్నిటికైనా ముఖ్యముగా దాని మీద నీ ఫోకస్ పెట్టుకోవద్దు. అన్నిటికైనా ముఖ్యంగా దేవా నా మనస్సును నీ ఉద్దేశంతో నీ ప్రణాళికతో ఏకీభవించు దేవా అని అది ముఖ్యమైన ప్రార్థన చేసుకోండి. ఎప్పుడైతే ఆ విధంగా మనము ప్రార్థన చేయడం మొదలు పెడతాం, ఏమవుతుందంటే మనకి కొన్ని కోరికలు, మనకి కొన్ని ఆశలున్నా అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం నుంచి దూరం తీసుకెళ్తున్నాయి అనుకోండి. కొన్ని కోరికలు, కొన్ని ఆశలు అవి దేవుని సన్నిధిలో ఉండడం వల్ల, దేవుని వాక్యము వినడం వల్ల ఆ కోరికలు, ఆ ఆశలు మార్చబడడం మొదలవుతాయి. ఎప్పుడైతే మార్చబడడం మొదలవుతాయో అప్పుడు దేవుని యొక్క ప్రణాళికతో పాటు దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితంలోకి వస్తుంది. అర్థమవుతుందా? అర్థమైతే ఆమేనండి. గుర్తుపెట్టుకోండి, మనము ఉపవాస ప్రార్థన అనేటప్పటికీ నా కోరిక, నా ఉద్దేశము నెరవేర్చబడాలి, లేకపోతే నా ఉద్యోగము, నా వీసా, నా పెళ్ళి, నా భవిష్యత్తు, నా బిజినెస్, నా వ్యాపారం, వీటి మీదే నువ్వు ఆలోచించి చేసావనుకోండి, దానిలో ఉన్న డేంజర్ ఏంటంటే నువ్వు ప్రార్థన చేసేది నీకు నిజంగా నెరవేర్చబడవచ్చు. నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావు అది నిజంగా నీ జీవితంలో జరగవచ్చు, కానీ అది దేవుని యొక్క ఉద్దేశము కాకపోయినా జరగవచ్చు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు మనము కొన్ని విషయాల మీద స్టబ్బర్న్గా అదే కావాలి 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 అని ప్రార్థన చేయడం మొదలు పెడితే దాంట్లో డేంజర్ ఏంటంటే ఒక్కొక్కసారి నిజంగా అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది, కొన్నిసార్లు నీకు జరుగుతుంది, కానీ జరిగినంత మాత్రాన అది దేవుని యొక్క ప్రణాళిక అని ఎప్పుడూ అనుకోవద్దు. అందుకనే నీ సొంత ప్రార్థనలు నెరవేర్చబడాలి, లేకపోతే నా ప్రార్థనకి జవాబు కావాలి జవాబు కావాలి జవాబు కావాలి అని అది అన్నిటికన్నా హయ్యెస్ట్ గోల్ లాగా పెట్టుకోవద్దు. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడాలి అనేది హయ్యెస్ట్ గోల్ లాగా పెట్టుకోండి. అందుకనే ఇజ్రాయేల్ దేశంలో దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో రాజు ఉండాలని దేవుడు ఎప్పుడూ అనుకోలేదు. కానీ ప్రజలు దేనికోసం అడగడం మొదలుపెట్టారు? ఒక రాజు కోసం అడగడం మొదలుపెట్టారు. దేవుని యొక్క ఉద్దేశము కాదు. ఎన్నోసార్లు మళ్ళీ 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 దానికోసమే అడగడం మొదలుపెట్టారు. ఆఖరిగా దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి ఒక రాజునిచ్చాడు. అది దేవుని ప్రణాళిక కాదు. దట్ వాజ్ నాట్ గాడ్స్ బెస్ట్. దేవుని ప్రణాళిక కాకపోయినా దేవుడు వాళ్ళకి రాజుని ఇచ్చాడు. సో అందుకనే అన్నిటికైనా ముఖ్యము మన ప్రార్థనలకి జవాబు రావడమే అన్నిటికన్నా ముఖ్యమైనది కాదు జీవితంలో. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పిలుపు మన జీవితంలో నెరవేర్చబడడం అది అన్నిటికైనా ముఖ్యము. ఆమెన్. మూడో విషయం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడతామో చాలాసార్లు ఉపవాస ప్రార్థన వల్ల దేవుని నుంచి అభిషేకము లేకపోతే దేవుని నుంచి శక్తి పొందుకోవడం గురించి అనుకుంటారు. సో నేను ఉపవాస ప్రార్థన ఉండి దేవుని నుంచి శక్తి పొందుకుంటాను, దేవుని నుంచి అభిషేకము పొందుకుంటాను అని. ఇది కూడా సరి అయిన ఆలోచన కాదు. మత్తయి సువార్త 17వ అధ్యాయానికి బైబిల్ తెరుచుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 18వ వచనం నుంచి చదవడం మొదలు పెడదాం. మీకు సమయం ఉన్నప్పుడు 14వ వచనం నుంచి చదవండి. మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి 18వ వచనం నుంచి చదవడం మొదలు పెడదాము. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేక పోతిమని అడిగిరి. అందుకాయన, మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.
ఓకే, ఇంగ్లీష్ వర్షన్లో మాథ్యూ చాప్టర్ 17 మత్తయి 17 అధ్యాయము 21 వచనంలో ఇలాగ రాసి ఉంటుంది. హౌఎవర్ దిస్ కైండ్ డస్ నాట్ గో అవుట్ ఎక్సెప్ట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అనేది ఉంటుంది. అది తెలుగు బైబిల్స్లో మీకు అక్కడ ఉండకపోయినా మార్క్ సువార్త 9వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చూడండి. మార్క్ సువార్త 9వ అధ్యాయంలో కూడా దీని గురించే రాసి ఉంటుంది, కానీ అక్కడ 29వ వచనం ఒకసారి చదవమ్మ. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఓకే, చాలా మంది ఈ వచనం చూసి, లేకపోతే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఈ వచనం చూసి చాలా మంది ఏమనుకున్నారంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఇటువంటిది ఉపవాసము ఇంకా ప్రార్థన ద్వారానే బయటికి వెళ్తుంది అన్నది చదివినప్పుడు సాతాను గురించి, లేకపోతే అక్కడ ఉన్న దురాత్మ శక్తి గురించి మాట్లాడుతున్నాడని చాలామంది అనుకున్నారు. సో చాలామంది ఏమనుకుంటాము, ఆ వచనము నుంచి మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలు చేయడం మొదలు పెడతామో అప్పుడు దేవునిలో శక్తి, మనం దేవుని నుంచి శక్తి పొందుకుంటాము, లేకపోతే దేవుని నుంచి అభిషేకము పొందుకుంటాము, దేవుని నుంచి అధికారము పొందుకుంటాము. అప్పుడు సాతాన్ని ఎదిరించవచ్చు, లేకపోతే దెయ్యాల్ని వెళ్ళగొట్టచ్చు అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ మళ్ళీ గమనించండి, మత్తయి సువార్త 17వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు 20 వచనంలో ఇలా రాసి ఉంటుంది. సో జీసస్ సెడ్ టు దెమ్, బికాస్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్. 19వ వచనంలో, దెన్ ద డిసైపుల్స్ కేమ్ టు జీసస్ ప్రైవేట్లీ అండ్ సెడ్, వై కుడ్ వీ నాట్ క్యాస్ట్ ఇట్ అవుట్. 19వ వచనంలో ఏం జరుగుతుంది, అక్కడ శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మేము ఎందుకు ఈ దురాత్మ శక్తిని వెళ్ళగొట్టలేకపోయాము అని అడుగుతున్నారు. ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగినప్పుడు 20వ వచనంలో ఏమంటున్నాడు, బికాస్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్, అల్ప విశ్వాసము వలన అంటున్నాడు. ఓకే, గమనించండి, అక్కడ మీకు శక్తి లేనందుకు అనలేదు, మీకు అభిషేకము లేనందుకు అనలేదు, మీకు అధికారము లేనందుకు అనలేదు, కానీ దేని గురించి అంటున్నాడు, మీ అల్ప విశ్వాసము బట్టి మీరు వెళ్ళగొట్టలేకపోయారు అంటున్నాడు. గమనించండి, 16వ అధ్యాయంలో, మరి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూస్తే 16వ అధ్యాయంలో దేవుడు వాళ్ళకి అధికారాన్ని ఇచ్చాడు అనేది మనం చూస్తాం. ఇక్కడ చూడండి, మాథ్యూ చాప్టర్ 16 అండ్ వర్స్ 19, 16వ అధ్యాయము 19వ వచనము. నేను ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. అండ్ ఐ విల్ గివ్ టు యూ ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, వాట్ ఎవర్ యూ బైండ్ ఆన్ ఎర్త్ విల్ బి బౌండ్ ఇన్ హెవెన్, వాట్ ఎవర్ యూ లూస్ ఆన్ ఎర్త్ విల్ బి లూస్డ్ ఇన్ హెవెన్. 19వ వచనం అమ్మ. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. చూడండి, బంధించడానికి విప్పడానికి ఎవరికి అధికారం ఇచ్చాడు, అక్కడ ఉన్న శిష్యులకి వాళ్ళకి అధికారం ఇచ్చాడు. అలాగే లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనము, ఇంగ్లీష్లో చదువుతాను. బిహోల్డ్ ఐ గివ్ టు యూ అథారిటీ టు ట్రాంపుల్ ఓవర్ సర్పెంట్స్ అండ్ స్కార్పియన్స్ అండ్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ది ఎనిమీ అండ్ నథింగ్ షల్ బై ఎనీ మీన్స్ హర్ట్ యూ. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహింపబడి ఉన్నను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. చూడండి, శత్రువు మీద ఎంత అధికారం ఇచ్చాడంట, ఎంత అధికారం, కొంత అధికారం ఇచ్చాడా? మళ్ళీ ఒకసారి చదవమాది. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహింపబడి ఉన్నను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. శత్రువు మీద బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చాడంట, బలమంతటి మీద. సో కొంత అధికారం ఇంకా ఇవ్వాల్సింది ఏమీ లేదు, ఇవ్వాల్సిన అధికారం అంతా కూడా అక్కడ ఇచ్చేశాడు. సో అధికారం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. కానీ అక్కడికి వెళ్ళేసప్పటికి శిష్యులు కూడా ఎందుకు ఆశ్చర్యపడ్డారు, ఎందుకు ప్రైవేట్గా ప్రత్యేకంగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళకి వెళ్ళగొట్టడము వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అలవాటు అయిపోయింది అప్పటికే వెళ్ళగొట్టడము. వాళ్ళు వేరే వాళ్ళు పరిచర్యలో ఉన్నారు, వాళ్ళు స్వస్థతలు చూస్తున్నారు, సాతాన్ని లేకపోతే దురాత్మ శక్తుల్ని వెళ్ళగొడుతున్నారు. కానీ ఈ ప్రత్యేకంగా ఈ విషయంలో ఈ పరిస్థితిలో వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. సో అందుకు ప్రత్యేకంగా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అడుగుతున్నారు. అడిగేటప్పటికి ఆయన ఏమంటున్నాడు, మీ అల్ప విశ్వాసము వలన అంటున్నాడు.
అల్ప విశ్వాసము వలన అని చెప్పిన తర్వాత అది 20 వచనంలో అంటాడు. 21వ వచనంలో ఏమంటున్నాడు? హౌఎవర్ దిస్ కైండ్ డస్ నాట్ గో అవుట్ ఎక్సెప్ట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అని ఉంటుంది. అది తెలుగు బైబిల్లో లేకపోయినా ఇంగ్లీష్లో అక్కడ ట్రాన్స్లేషన్లో ఏమంటున్నాడు? దిస్ కైండ్ డస్ నాట్ గో అవుట్ అంటాడు. దిస్ కైండ్ డస్ నాట్ గో అవుట్ ఎక్సెప్ట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అనేటప్పటికి చాలామంది ఇటువంటి దురాత్మ ఉపవాస ప్రార్థనలు లేకపోతే బయటికి వెళ్ళదు అన్నట్టు అనే విధంగా ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ అతను మాట్లాడేది దురాత్మ శక్తి గురించి కాదు. అక్కడ ఆయన మాట్లాడేది అల్ప విశ్వాసము గురించి, ఆయన మాట్లాడేది అపనమ్మకము గురించి. సో ఏమంటున్నాడు? నువ్వు ఉపవాస ప్రార్థనల ద్వారా నీ అల్ప విశ్వాసము లేకపోతే నమ్మకము నీ జీవితంలో ఉన్నది, నీ హృదయంలో ఉన్నది, లేకపోతే నీ మనసులో ఉన్న అపనమ్మకము అది బయటికి వెళ్తుందంట. హల్లెలూయా. ఉపవాసము ద్వారా ఎలాగ బయటికి వెళ్తుంది గమనించండి. ఉపవాసం అంటే నేను ఈ రోజు నుంచి మాంసం తిను, లేకపోతే ఈ రోజు నుంచి ఒక్క పూటే తింటాను, లేకపోతే ఈ రోజు నుంచి ఉత్తి ఫ్రూట్ జ్యూసెస్ వెజిటబుల్ జ్యూసెస్ మీద ఉండడం వల్ల నీకు అల్ప విశ్వాసం వెళ్ళిపోదు. దానివల్ల ఉత్తి కొద్దిగా వెయిట్ వెళ్ళిపోవచ్చు నీ జీవితంలోంచి. కానీ అల్ప విశ్వాసము దాని ద్వారా వెళ్ళదు. కానీ ఉపవాసము ద్వారా అల్ప విశ్వాసము నీ జీవితంలోంచి బయటికి వెళ్తుందని ఎందుకంటున్నాడు? ఎందుకంటే ఉపవాస ప్రార్థన లేకపోతే ఉపవాసం అంటే ఏంటి? కొన్ని విషయాల నుంచి దూరం ఎందుకు అవుతున్నావు? కొన్ని విషయాలకి దగ్గర అవ్వడానికి. అర్థమవుతుందా? ఉపవాసం అంటే నువ్వు దేని నుంచి దూరం అవుతావో అది అన్నిటికన్నా ముఖ్యం కాదు. సరే నువ్వు దూరం అవుతున్నావు, సరే కొన్ని విషయాలు తినట్లేదు, కొన్ని ఆహారం తినట్లేదు, లేకపోతే సోషల్ మీడియా మీద వెళ్ళట్లేదు, లేకపోతే నువ్వు మామూలుగా చూసే టీవీ సీరియల్స్, క్రికెట్ మ్యాచెస్ ఇవన్నీ ఆపేస్తున్నావు. సరే, కానీ దేని దగ్గరికి వెళ్తున్నావు? నువ్వు వేరే వాటి నుంచి అన్నిటి నుంచి దూరం అయిపోయి ఖాళీగా కూర్చోవడం వల్ల అల్ప విశ్వాసం నీ జీవితం నుంచి బయటకు వెళ్ళదు. వేరే వాటి నుంచి దూరం అయిపోయి నువ్వు ఖాళీగా నీ సోఫాలో కూర్చొని లేకపోతే ముందర పడుకున్న దానికన్నా ఎక్కువ పడుకోవడం వల్ల దేవుని దగ్గరికి రావు, పడుకోవడం వల్ల దేవుని స్వరము వినవు. కానీ ఏం జరుగుతుంది? ఉపవాసం చేసినప్పుడు మన జీవితంలో కొన్ని విషయాల నుంచి దూరం అయ్యి దేవుని విషయాలకి దగ్గర అవుతున్నాము. గమనించండి, అపనమ్మకముకి అల్ప విశ్వాసానికి దానికి వ్యతిరేకము, దానికి ఆపోజిట్ ఏంటి? విశ్వాసము. విశ్వాసం మన జీవితంలోకి ఎలాగొస్తుందంట? దేవుని మాట వినటం వల్ల లేకపోతే దేవుని యొక్క స్వరము వినటం వల్ల మనకి విశ్వాసం వస్తుంది. సో మనము ఎప్పుడైతే మనము సమయము తీసుకొని దేవుని వాక్యము వినడం మొదలు పెడతామో, సమయము తీసుకొని దేవుని వాక్యము చదవడం మొదలు పెడతామో, సమయము తీసుకొని దేవుని వాక్యముని ధ్యానించడము మొదలు పెడతామో, పొద్దున దీవారాత్రము ధ్యానించడం గురించి యెహోషువ చెప్తాడు మనకి. ఆ విధంగా మనం ఎప్పుడైతే ధ్యానించడం మొదలు పెడతామో ఏమవుతుంది? మన మనస్సు దేవుని యొక్క ఉద్దేశానికి, మన మనస్సు దేవుని యొక్క ప్రణాళికకి ఏకీభవించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా నువ్వు ఎంత టైం అయితే నువ్వు న్యూస్ చూసేదానివో, లేకపోతే క్రికెట్ మ్యాచెస్ వాచ్ చేసేవాడివో, లేకపోతే నువ్వు టీవీ సీరియల్స్, సినిమాలు అది ఇది చూసేవాడివో, అవంతా కూడా పక్కకి పెట్టి ఇప్పుడు ఆ సమయాన్ని ఏం చేస్తున్నావు? దేవుని యొక్క సన్నిధిలో లేకపోతే దేవుని యొక్క వాక్యములో నువ్వు ఆ సమయాన్ని కేటాయిస్తున్నావు. ఆ విధంగా నువ్వు వినేటప్పటికి ఏమవుతుంది? నీకు విశ్వాసం వస్తుంది, దేవుని యొక్క జ్ఞానములో ఎదుగుతున్నావు, దేవుని యొక్క ప్రణాళికలో ఎదుగుతున్నావు, దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితంలో క్లియర్గా తెలుసుకొని దాని ప్రకారము నువ్వు జీవించడానికి నీకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతుంటే ఆమెను చెప్పండి. గమనించారా? సో ఉపవాసం అంటే మళ్ళీ ఇప్పుడు రేపటి నుంచి నేను ఇచ్చేయడం ఆపేస్తున్నాను, నచ్చేయడం ఆపేస్తున్నాను, ఇది తినట్లేదు, అది తినట్లేదు అని అది గొప్పగా చెప్పుకోవద్దు, అది గొప్పగా అనుకోవద్దు. దానికన్నా ముఖ్యం ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చెయ్యట్లేదో కాదు, ఏం చేస్తున్నావో నాకు చెప్పు. ఎంత సమయము దేవుని వాక్యం వినాలనుకుంటున్నావు? ఎంత సమయము దేవుని వాక్యం చదవాలనుకుంటున్నావు? ఎంత సమయము దేవుని యొక్క వాక్యం మీద ధ్యానించాలనుకుంటున్నావు? దాన్ని బట్టి 6 రోజుల తర్వాత మనకి దేవుని యొక్క వాగ్దానం ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉపవాసం చేసిన వాళ్ళకి అందరికీ కూడా ఏముంటుందంట? ప్రతిఫలం అన్నాడు. ఇంగ్లీష్లో రివార్డ్ అని ఉంటుంది. దేర్ ఈజ్ అ రివార్డ్ ఫర్ ఫాస్టింగ్.
ఉపవాసము ఉత్తి మనకి ఇంకా ఏంటి చేయడానికి ఇంకేమీ తలంపు లేదు కాబట్టి జనవరి కాబట్టి ఉపవాసం చేస్తాము అని కాదు. మతపరముగా చేయొద్దు. గమనించండి, మనం ఉపవాసం చేస్తున్నామంటే ప్రతిఫలము పొందుకోవడానికి చెయ్యాలి. ప్రతిఫలం ఉన్నదని తెలుసుకోండి. ఏదో టైంపాస్ కోసం కాదు. మనము ఉపవాసం ఉంటున్నామంటే ఉపవాసం రోజులు అయిపోయేటప్పటికి దేవుని నుంచి మనము ప్రతిఫలము పొందుకోవాలి. పొందుకునే విధానములో మనము చేయాలి. గమనించండి, మనము ముందర కూడా నేను ఎన్నోసార్లు దీని గురించి నేర్పించాను. మనము ఒక ఆత్మ అయి ఉన్నాము, మనకి ఒక మనసు కలిగి ఉన్నది, మనము శరీరములో జీవిస్తున్నాము. మనం మన శరీరము కాదు. అందుకనే మీరు క్రైస్తవులు అయ్యారు, మీరు దేవుని వాక్యము నమ్ముతారు, లేకపోతే సంఘానికి వస్తారు. మీకు ఎన్నో గుడ్ ఇంటెన్షన్స్ ఉంటాయి, ఎన్నో మంచి తలంపులు చెయ్యాలి. దేవునికి ఇంకా ఎక్కువ ఇస్తే బాగుంటుంది, దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువ సమయం గడిపితే బాగుంటుంది, దేవుని యొక్క సంఘములో నేను పాల్గొంటే బాగుంటుంది. ఇటువంటి ఆలోచనలన్నీ ఉండొచ్చు. ఇంకా ప్రార్థనలో ఎక్కువసేపు సమయం గడిపితే బాగుంటుంది, లేకపోతే వేరే వాళ్ళకి సువార్త ప్రకటిస్తే బాగుంటుంది, వేరే వాళ్ళకి ప్రార్థన చేస్తే బాగుంటుంది. ఇవన్నీ మీకు ఆలోచనలు ఉండొచ్చు. ఆలోచనలు ఉన్న తర్వాత కూడా మనం చాలామంది ఎందుకు చేయము అంటే, మనము ఆత్మ అయి ఉన్నప్పటికీ మనకు ఒక మనసు ఉన్నది, మనం ఈ శరీరములో జీవిస్తున్నాము కాబట్టి. చూడండి, గలతీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి. గలతీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఓకే, సరే, ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను చూడండి. ద సిన్ఫుల్ నేచర్ వాంట్స్ టు డూ ఈవిల్ విచ్ ఈస్ జస్ట్ ది ఆపోజిట్ ఆఫ్ వాట్ ద స్పిరిట్ వాంట్స్. అంటే ఏంటి? నువ్వు శరీరంలో జీవిస్తున్నావు, నీ శరీరము ఏదైతే చేయాలనుకుంటుందో అది ఆత్మకి కూడా వేరే ఉద్దేశం ఉంది, ఇంకొక కార్యము చేయాలనుకుంటుంది. ఆత్మ ఏదైతే చేయాలనుకుంటుందో శరీరము దానికి, ఆ ఉద్దేశానికి, ఆ ఆలోచనకి ఆపోజిట్గా వేరేది చేయాలనుకుంటుంటుంది. నువ్వు ఒకరిని క్షమించాలనుకుంటావు, నీ శరీరము వాళ్ళని క్షమించొద్దు అని చెప్తుంది. దేవుని సన్నిధిలో నువ్వు సమయం గడపాలనుకుంటావు, నీ శరీరము క్రికెట్ మ్యాచ్ వస్తుంది, టీవీ సీరియల్ వస్తుంది, లేకపోతే స్నేహితులతో బయటికి వెళ్ళొచ్చు కదా, కొంతసేపు ఖాళీగా కూర్చోవచ్చు కదా, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఇంకొక ఐడియా నీకు తలంపునిస్తుంది. సంఘానికి లేకపోతే దేవుని రాజ్యానికి నేను ఈ సంవత్సరము ఈ నెల నుంచి నేను ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాను, నా దశమ భాగం సరిగ్గా ఇవ్వాలనుకుంటున్నాను, కానుకలు దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఇవ్వాలనుకుంటున్నాను, సమర్పించాలనుకుంటున్నాను అని నీకు ఆత్మలో ఉండొచ్చు. కానీ నీకు శరీరం ఏమంటుంది? నీకు ఎన్ని అవసరతలు ఉన్నాయో నీకు తెలీదా? నీ పిల్లలకి నీకు స్కూల్ ఫీజు కట్టాలని తెలీదా? నీ తండ్రుల్ని చూసుకోవాలని తెలీదా? నువ్వు సరైన బట్టలు కొనుక్కోవాలని తెలీదా? కొత్త సెల్ ఫోన్ వచ్చింది, ఎంత పాతబడిపోయిందో నీ సెల్ ఫోన్ చూసావా? ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? నీ శరీరము నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ద సిన్ఫుల్ నేచర్ వాంట్స్ టు డూ ఈవిల్ విచ్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ వాట్ ద స్పిరిట్ వాంట్స్, అండ్ ద స్పిరిట్ గివ్స్ us desires that are opposite to that of the sinful nature desires. These two forces are continually fighting each other so that you are not free to carry out your good intentions. అంటే ఏంటి? నీకు మంచి ఆలోచనలు ఉండొచ్చు, మంచి ఉద్దేశం ఉండొచ్చు, అది చేస్తే బాగుంటుంది అనిపించవచ్చు, ఇది చెయ్యాలే అనుకోవచ్చు. కానీ ఆఖరికి ఏమవుతుంది? చాలామంది జీవితంలో, చాలామంది క్రైస్తవుల జీవితంలో ఆఖరికి మన ఉద్దేశము, మన కోరికల ద్వారా మనం జీవించము, కానీ ఆఖరిగా మన శరీరము ఏం చెప్తే దాని ప్రకారంగా చాలామంది మనం జీవిస్తూ ఉంటాం. సో అందుకని ఉపవాసం ఏం చేస్తుంది? ఉపవాసంలో ఏం చేస్తున్నావు? నీ శరీరానికి కావలసినటువంటి విషయాలన్నిటిని పక్కన పెడుతున్నావు. ఆ సమయాన్ని నువ్వు ఇప్పుడు దేవునికి కేటాయిస్తున్నావు, దేవునికి సమర్పిస్తున్నావు. దేవునికి సమర్పించి ఇప్పుడు ఏమంటున్నావు? దేవా, నేను నీ సన్నిధిలోకి వస్తున్నాను, దేవా నీ వాక్యము చదవబోతున్నాను, దేవా నీ వాక్యము వినబోతున్నాను. ఇప్పుడు దేవా నాతో మాట్లాడు. దేవా ఎక్కడైతే అపనమ్మకం ఉందో అది తీసివేయి దేవా, ఎక్కడైతే నేను వేరే వాళ్ళని క్షమించాలో అది నాకు చూపి దేవా, ఎక్కడైతే నా జీవితంలో పాపము ఉందో, ఎక్కడైతే నేను కొన్ని విషయాలు నేను అనుకోకుండానే పాపంలో జీవిస్తున్నానో అది నాకు బయలుపరచు దేవా, ఎక్కడైతే కొన్ని విషయాలు నేను ఎన్నో వారాల నుంచి లేకపోతే ఎన్నో నెలల నుంచి, కొన్ని కేసెస్లో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా విడుదల
కోసము ఎదురు చూస్తున్నాను, మళ్ళీ అదే పాపంలో పడుతున్నాను, మళ్ళీ అదే తప్పులు చేస్తున్నాను, మళ్ళీ అదే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను, మళ్ళీ కొన్ని విషయాల్లో అక్కడే ఉంటున్నాను, నా జీవితంలో ఎక్కడ మార్పు కనిపించట్లేదు దేవా. కానీ ఈ సంవత్సరము ఈ ఉపవాసము ఉండే రోజుల్లో దేవా నాకు విడుదల చూపించు, నా జీవితాన్ని మార్చు అని ఎప్పుడైతే మనము ఆ విధంగా దేవుని దగ్గరికి వస్తామో, ఏదో పడుకునేటప్పుడు 2 నిమిషాలు ప్రార్థన గురించి నేను మాట్లాడట్లేదు. గమనించండి, ఉపవాసం ఎందుకు చేయాలి? ప్రార్థనతో సరిపోదా అంటే, ప్రార్థన ద్వారా కూడా దేవుడు మనల్ని ఆలకిస్తాడు, ప్రార్థన ద్వారా కూడా దేవుడికి మనకి జవాబు ఇస్తాడు. కానీ ఉపవాసము చేసేది దేవుడు మంచిగా వింటాడని కాదు, దేవుడు మనసు మార్చడానికి కాదు మనం ఉపవాసం ఉండేది, మన మనసులు మారాలని. అర్థమవుతుందా? మనము ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, ఉపవాసం ఉన్నప్పుడే దేవుడు వినడు. నూతన సృష్టిగా మనం మార్చబడిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు అంటే నువ్వు ఉపవాసం ఉండక్కర్లేదు దేవుడు నీ మాట వినడానికి. నువ్వు ఉపవాసము దేనికి ఉంటున్నావు? నీ మనస్సు మారాలని నువ్వు గుర్తిస్తున్నావు కాబట్టి. చాలామంది అనుకుంటారు, నేను ఉపవాసం ఉంటే ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను ఆలకించలేదు, దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు, దేవుడు నన్ను వినలేదు, కానీ అందుకని ఇప్పుడు ఉపవాసం ఉంటాను అనుకుంటారు. అది సరియైన పద్ధతి కాదు, సరియైన ఆలోచన కాదు. ఆ విధంగా చేసేది అదేదో హంగర్ స్ట్రైక్ చేస్తున్నట్టు. అది ఇన్ని రోజులు దేవుడు వినలేదు, అందుకని నేను తినడం ఆపేస్తాను, ఇప్పుడన్నా వింటాడేమో అని. దేవుని చెవులతో దేవుడికి ఎటువంటి సమస్య లేదు. నీ ప్రార్థనలు ఆయన వినలేడు అనేది కాదు సమస్య. సమస్య ఎక్కడంటే మన మనసు, మన ఆత్మ కాదు. మన ఆత్మ నూతన సృష్టిగా మార్చబడిపోయింది, మనము నూతన సృష్టిగా జీవిస్తున్నాం. కానీ ఎక్కడ సమస్య అంటే మన మనస్సు ఇంకా రూపాంతరం చెందుతుంది, కంప్లీట్గా చెందలేదు. దేవుని వాక్య ప్రకారం ఇంకా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాము? ఉపవాసం ఉండేటప్పటికి ఏమంటున్నాము? ఈ లోకంలో ఉన్న విషయాలన్నింటినీ కొద్దిగా పక్కకు పెడుతున్నాను నేను. కొంతమంది మీరు మీ ఉద్యోగాల నుంచి కూడా మీరు టైం ఆఫ్ తీసుకోగలిగితే, లీవ్ తీసుకోండి. గమనించండి, లాస్ట్ వీక్ ఏం చెప్పాను? అన్నిటికైనా ముఖ్యమైన విషయం మన జీవితంలో ఏంటి? దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక ప్రకారం మనం జీవించాలి. దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళికనే మనము తెలుసుకోలేకపోతే మనము దేనికోసము జీవిస్తున్నట్టు, ఎలా జీవిస్తున్నట్టు? ఆఖరిగా మనము దేవుని నుంచి సరి అయిన మాటలు వింటామా వినమా? దేవుని ఎదుట మనము నుంచున్నప్పుడు అది తెలియకపోతే ఇది చాలా ముఖ్యమైన విషయము. దేవుని యొక్క ఉద్దేశము తెలుసుకోవాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, ఏది చేయాలన్నా అది చేయాలి. See, certain times in life you come to a crossroad where you have to do whatever it takes to get certain things in life. And if you're not sure about God's purposes, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక గురించి మీరు సరిగ్గా ఇంకా అవగాహన లేకపోతే మీరు ఏం చేయాలన్నా అది చెయ్యాలి. పని నుంచి ఆఫ్ తీసుకోవాలంటే ఆఫ్ తీసుకోండి. దేవుని యొక్క సన్నిధిలో సమయం గడపండి, దేవుని యొక్క ఉద్దేశము తెలుసుకోండి. అప్పుడు మనము దేవుని యొక్క ప్రణాళికలో జీవించడం మొదలు పెట్టగలుగుతాం. ఆమేన్. చూడండి ఒకసారి రోమా పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము, మన మనస్సులు మారడం గురించి. రోమా పత్రిక 8వ అధ్యాయము 6వ వచనములు ఇలాగుంటుంది. For to be carnally minded is death, but to be spiritually minded is life and peace. రోమా పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఓకే, ఇంగ్లీష్లో చూడండి. For to be carnally minded is death, but to be spiritually minded is life and peace అని ఉంది. కార్నల్లీ మైండెడ్ అంటే నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచన శారీరకంగా ఉంటుందో అది ఎప్పుడు కూడా దేవుని యొక్క జీవానికి తీసుకెళ్ళదు. సో నీ ఆలోచన ఎప్పుడు కూడా ఈ లోకపరముగా నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో, ఎప్పుడు కూడా నీ రోజులంతా కూడా, నీ టైం అంతా కూడా నీ డబ్బు విషయం గురించి, నీ సంపాదన గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ కెరియర్ గురించి, నీ ఎగ్జామ్స్ గురించి, లేకపోతే నీ పిల్లల గురించి, నీ పెళ్ళి గురించి, ఇటువంటి విషయాల గురించే ఆలోచించి నీ రోజంతా దాని గురించి ఆలోచిస్తున్నావు. రోజులు వారాలు అవుతాయి, వారాలు నెలలు అవుతాయి, నెలలు సంవత్సరాలు అయిపోతాయి.
కానీ నువ్వు ఆ విధంగానే దాని గురించే ఆలోచిస్తూ జీవించావు అనుకోండి, ఆఖరికి ఏమవుతుంది, నీ జీవితకాలం అంతా జీవించేసేటప్పటికి ఆఖరికి దేవుని యొక్క ఉద్దేశము ప్రకారము జీవించడం కాకుండా నీ సొంత ఆలోచనల ప్రకారము జీవించడం జరుగుతుంది. చూడండి, ఆఖరిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనానికి మన బైబిల్ తెరుచుకుందాం. చూడండి, Matthew chapter 4 and verse 4. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఓకే, మళ్ళీ ఒకసారి చదవమ్మా. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. చూడండి, రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నుంచి వచ్చే ప్రతి మాట వలన అని ఉంది. ఒక ఇంగ్లీష్లో ఎలాగ ఉంటుంది, మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్ అని ఉంది. గమనించండి, ఇది చెప్పేది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తే ఏమంటున్నాడు, నేను జీవించేది నేను తినే ఆహారము బట్టి జీవించట్లేదు అంటున్నాడు. దేని బట్టి జీవిస్తున్నాడంట? దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట బట్టి. ఇంకొక విధంగా చెప్పాలంటే, యేసుక్రీస్తు బయట జరుగుతున్న పరిస్థితులు బట్టి ఆయన జీవించలేదు, కానీ ఆయనకి లోపల ఏ మాట అయితే తండ్రి నుంచి విన్నాడో దాన్ని బట్టి జీవించడం మొదలుపెట్టాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే, జీసస్ వాజ్ నాట్ లివింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఇన్, హీ వాజ్ లివింగ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ అవుట్. లోపల ఆయన ఏదైతే తెలుసుకున్నాడో దాని ప్రకారము జీవించడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఉత్తి రొట్టె గురించి, ఆహారము గురించి మాట్లాడితే మనకి పెద్ద అర్థం అవ్వకపోవచ్చు, లేకపోతే మన జీవితాలకి పెద్ద అప్లికబుల్ కాదనుకోవచ్చు. ఈ విధంగా చదవండి, మ్యాన్ షల్ నాట్ లివ్ బై వాట్ ద కల్చర్ సేస్, మ్యాన్ షల్ నాట్ లివ్ ఓన్లీ బై వాట్ ద ఫ్యామిలీ సేస్, మ్యాన్ షల్ నాట్ ఓన్లీ లివ్ బై వాట్ ద కెరియర్ సేస్, but by every word that proceeds out of the mouth of God. అంటే ఏంటి? మన జీవితాలు దేని బట్టి జీవిస్తున్నాము? మనం తినే ఆహారము బట్టి, మన తల్లిదండ్రులు లేకపోతే పెద్దలు చెప్పిన దాన్ని బట్టి, ఈ చదువులు చదవండి, లేకపోతే ఈ ఉద్యోగాలు తీసుకోండి, ఈ బిజినెస్లు స్టార్ట్ చేయండి, లేకపోతే మన కల్చర్ సాంప్రదాయము బట్టి, మనం ఏ దేశంలో పుట్టామో, ఎక్కడ జీవిస్తున్నామో దాన్ని బట్టి కొన్ని విషయాలు తెలుసుకుంటాం, దాన్ని బట్టి జీవించడం మొదలు పెడతాము. ఇదేది కూడా తప్పు కాదు. తల్లిదండ్రుల మాట వినడం తప్పు కాదు. ఇన్ఫ్యాక్ట్ తల్లిదండ్రులు చెప్పింది మనం వినాలని దేవుని వాక్యంలో ఉంటుంది. సాంప్రదాయాలని అస్సలు పట్టించుకోవద్దు అనేది కాదు, సాంప్రదాయాల్లో కూడా కొన్ని మంచి విషయాలు ఉంటాయి. చదువులు చదవద్దు అని కాదు, చదువులు చదువుకోవడం చాలా మంచిది. ఒక వ్యాపారం మొదలు పెట్టొద్దు అని కాదు, వ్యాపారాలు మొదలు పెట్టడం కూడా చాలా మంచిది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు, బట్ మ్యాన్ షల్ నాట్ లివ్ బై దీస్ థింగ్స్ అలోన్. ఇంకొక విధంగా చెప్పాలంటే, లోకము నుంచి నువ్వు ఏదైతే పొందుకుంటున్నావో దాన్ని బట్టే నువ్వు జీవించొద్దు అంటున్నాడు. కానీ దేని బట్టి జీవించాలంట? బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క నోటి నుంచి వచ్చే మాట బట్టి జీవించు అంటున్నాడు. కానీ మనకి ఆ మాటే తెలియదు అనుకోండి, మనం ఏం జీవిస్తున్నట్టు? ఆ మాట వినడానికే మనము సమయం తీసుకోలేదనుకోండి, దేని బట్టి జీవిస్తున్నట్టు? క్రైస్తవులు అయినప్పటికీ మనము దేవుని యొక్క స్వరము వినలేకపోతే, దేవుని యొక్క మాట గ్రహించలేకపోతే మన జీవితంలో మనము ఆటోమేటిక్గా ఈ లోక మర్యాదల ప్రకారము, ఈ లోకము నుంచి మనము తెలుసుకున్న విషయాల ప్రకారము మనము జీవించడం మొదలు పెడతాం. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు, దాని ప్రకారం ప్రతిదీ, నువ్వు ఈ లోకంలో ఉన్న ప్రతిదీ చెడు అని చెప్పట్లేదు, కానీ ఉత్తి దాని ప్రకారము జీవించడము తప్పు అంటున్నాడు. ఎందుకంటే లోకము ఎన్ని మంచి విషయాలు చెప్పినా దేవుని యొక్క ప్రణాళిక నీకు చెప్పలేదు. లోకము, కాలేజెస్, స్కూల్స్ ఎంత నాలెడ్జ్ ఇచ్చినా దేవుని నుంచి వచ్చే నాలెడ్జ్ మాత్రం ఇవ్వలేవు.
నువ్వు వ్యాపారము ద్వారా లేకపోతే నీ ఉద్యోగం ద్వారా ఎంత డబ్బు సంపాదించినా దేవుని యొక్క ఆశీర్వాదము అవి ఇవ్వలేవు. సో దేవుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయొద్దని చెప్పట్లేదు, ఉద్యోగం తీసుకొద్దని చెప్పట్లేదు. కానీ ఏమంటున్నాడు? అన్నిటికైనా ముఖ్యం ఏంటి? దేవుడు మన సోర్స్. దేవుని యొక్క ప్రణాళిక ఇంపార్టెంట్. దేవుని యొక్క ఉద్దేశము మన జీవితాలకి అన్నిటికైనా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే అది తెలుసుకోవడానికి మనము సమయం తీసుకుంటామో దేవుడు ఏమంటున్నాడు? దానికి ప్రతిఫలం ఉంటుందంట. మళ్ళొకసారి చెప్తున్నాను, మీకు కొంతమందికి ప్రేయర్ రిక్వెస్ట్ ఉండొచ్చు. కొంతమందికి పాస్టర్ గారు నేను ఈ ఉపవాస ప్రార్థనలో నేను దేవుడి నుంచి ఈ విషయం గురించి జవాబు వినాలనుకుంటున్నాను, ఆ విషయం గురించి ఇది నా జీవితంలో నెరవేర్చబడాలి, అది నా జీవితంలో నెరవేర్చబడాలి, నా తల్లిదండ్రుల జీవితంలో ఇది అవ్వాలి, నా పిల్లల జీవితంలో ఇది అవ్వాలి, నా ఉద్యోగంలో ఈ విషయం అవ్వాలి, నా పెళ్లి విషయంలో ఇది జరగాలి. అవన్నిటిలో ఎటువంటి తప్పు లేదు. వాటి గురించి అసలు ప్రార్థన చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదు. కానీ అన్నిటికైనా ముఖ్యమైనది ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం. ఎప్పుడు కూడా ఒక మానవుడు నిజంగా సమయము తీసుకొని దేవుని సన్నిధిలో సమయం గడిపి దేవా నీ ప్రణాళిక నాకు తెలియజేయి అని చెప్పినప్పుడు ఆయన తెలియచేయకుండా ఎప్పుడు కూడా లేడు. నా కోరిక, నా ప్రార్థన ఏంటంటే ఈ నెక్స్ట్ వారములో ప్రతి ఒక్కరము కూడా ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా, నేను నమ్మేది ఏంటంటే ప్రతి ఒక్కరు మీరు దేవుని యొక్క స్వరము వింటారని నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక మీరు తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను. తెలుసుకోవడం మాత్రమే కాదు, దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకొని ఆ ఉద్దేశము, ఆ ప్రణాళికలో మీరు నడవడం మొదలు పెడతారని నేను నమ్ముతున్నాను. ఆమేన్. సో ప్రతి ఒక్కరు మీరు ఒక తీర్మానం తీసుకోండి. ఈరోజు ఈ వారంలో కొంతమందికి మీరు ఫోన్ చేయాల్సి వస్తుందేమో, కొంతమంది సహాయం తీసుకోవాల్సి వస్తుందేమో, బంధువులు స్నేహితులు సహాయం తీసుకోవాల్సి వస్తుందేమో. కొంతమందిని అడగండి, కొన్ని పనులు నాకు ఈ వారంలో నాకు సహాయం చేసి పెట్టు, నువ్వు ఈ పనులు నాకు చూసి పెట్టు, లేకపోతే పిల్లల్ని చూసుకోవడంలో కొన్ని విషయాల్లో సహాయం చేయి. వేరే వాళ్ళకి చెప్పడంలో ఏం తప్పు లేదు, నువ్వు ఉపవాసం ఉంటున్నావు అని. ఇందాక మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పింది వేరే వాళ్ళకి ఎవ్వరికి తెలియకూడదు అనేది కాదు, కానీ వేరే వాళ్ళ కోసము చెయ్యొద్దు, వాళ్ళు తెలుసుకోవాలి అని దానికోసం చేయొద్దు. లేకపోతే వేరే వాళ్ళు ఒక పూట ఉపవాసం ఉంటున్నారంటే మీరు 3 పూటలు కూడా తినకుండా ఉంటున్నారంటే మీరు వాళ్ళకన్నా బెటర్ అని చెప్పుకోవడానికి కాదు, ఇంకొకరితో పోల్చుకోవడానికి కాదు. నువ్వు ఒక రోజే ఉంటున్నావా, నేను 6 రోజులు ఉంటున్నాను, నువ్వు 6 రోజులేనా, నేను 10 రోజులు చేయాలనుకుంటున్నాను, 10 రోజులేనా, నేను 30 రోజులు చేయాలనుకున్నా. గొప్ప చెప్పుకోవడానికి కాదు, ఇంకొకరితో పోల్చుకోవడానికి కాదు. సమయం లేక ఇప్పుడు నేను చదవట్లేదు, కానీ యెషయా గ్రంథము 57వ అధ్యాయము మీరు అందరూ 58వ అధ్యాయం అందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, ఐజాయా చాప్టర్ 58. దానిలో ఇజ్రాయేల్ దేశము ఉపవాసం ఉండడం మొదలు పెట్టారు, కానీ అంతా కూడా తప్పుటి విధానంలో ఉపవాసం ఉన్నారు. వాళ్ళు తప్పుటి ఆలోచనతో ఉపవాసం చేయడం మొదలు పెట్టారు. ఆ విధంగా మనం చేయకూడదు. సరి అయిన అవగాహనతో, సరి అయిన ఆలోచనతో తగ్గించుకొని లోబడి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్పకుండా మనము దేవుని నుంచి పొందుకోవాల్సిన ప్రతిఫలము మనం పొందుకుంటామని నమ్ముతున్నాను. ఆమేన్.